హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కమ్మని ముక్కల సాంబార్ అండి. ఎంతో చక్కగా, అసలు చాలా చిక్కగా, మంచి రుచిగా ఉంటుంది. మనకి భోజనాల్లో పెడతారు కదా, సేమ్ టేస్ట్ ఉంటుందండి ఈ సాంబార్ అయితే. మనం రైస్లో కనుక మంచిగా వేడివేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది ఈ సాంబారు. సో మనము రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. సో దీనికోసం ముందుగా అయితే మనము సాంబార్కి పౌడర్ రెడీ చేసుకోవాలి. సో సాంబార్ పౌడర్ వచ్చేసరికి పచ్చెనగపప్పు, జీలకర్ర, తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు, తర్వాత నా దగ్గర మిరియాలు లేవని మిరియాల పొడి యాడ్ చేశాను. సో మిరియాల పొడి తర్వాత అన్నీ కలిపి ఫ్రై చేసుకొని, ఇలా మిక్సీలో కొబ్బరి వేసుకొని, కొబ్బరితో పాటు వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముందు నేను ఒక కుక్కర్లో టీ గ్లాసు పప్పు వేసుకొని, అందులో టమాటాలు, ఉల్లిపాయలు వేసుకొని ఉడికించుకొని ఇలా మెదిపి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకొని, తర్వాత ములక్కాయలు ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవడానికి. ఆ తర్వాత క్యారెట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత సొరకాయ, గుమ్మడికాయ కూడా వేసేసుకొని మొత్తం అన్నిటిని ఒక్కసారి కలిపి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాను. మొత్తం అన్నీ ఉడికిపోవాలి. ఇంకా మీ దగ్గర వంకాయ ఉన్నా, ఏమున్నా, ముల్లంగి ఉన్నా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. కూరగాయలు మీకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం అంతా కూడా మగ్గిపోయేలోపు నేను చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు చింతపండు నుంచి మొత్తం రసం తీసి మనకి ఉడికి రెడీగా ఉన్నటువంటి పప్పులో యాడ్ చేసేస్తున్నాను చింతపండు నీళ్ళని. చింతపండు వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఎంత ఉంటుందో అంతవరకు. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి సాంబార్ పౌడర్ కూడా ఈ వాటర్లో వేసేసి ముద్దలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేలోపు మనకి ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన ముక్కల్ని ఒకసారి కలిపేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పప్పులో యాడ్ చేసేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని కూడా. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నిటిని నేను ఈ రెడీ చేసుకున్నటువంటి పప్పు నీళ్ళల్లో యాడ్ చేసేస్తున్నాను. మొత్తం అంతా ఇలా యాడ్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి బాగా. ఇప్పుడే మనము ఉప్పు, ఆ తర్వాత రుచి ఎలా ఉంది, చింతపండు నీళ్ళు ఎలా ఉన్నాయి, ఇంకొంచెం చింతపండు పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు నేను అవి ఉడికేలోపు తాలింపు వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మంచి రుచి ఉంటుంది దీనికి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చెనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు అన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇంగువ వేస్తే మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో చూసారు కదా, మన పప్పు అయితే అంతా రెడీ అయిపోయింది. మన సాంబార్ అంతా బాగా బాయిల్ అయిపోయి ఈ పాటికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా మనం తాలింపు కూడా యాడ్ చేసామంటే ఇంకా 4 వీధుల దాకా వాసన రావాల్సిందే. అంత మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. చూసారా, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ వేడివేడి సాంబార్ని మనం కొంచెం నెయ్యి వేసుకొని గనక రైస్లో తిన్నామనుకోండి, అబ్బా ఏమన్నా ఉంటుందా, ఇంక అసలు ఏమీ అక్కర్లేదు, ఈ సాంబార్తోనే అన్నం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్. నచ్చిందా మీకు వీడియో? నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్.